తెనాలి రామలింగేశ్వరపేటకు చెందిన పురోహితుడు విష్ణుభట్ల మల్లికార్జున శర్మ ఇంట్లో జరిగిన చోరీ కేసును 1 టౌన్ పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన 2 మహిళల్ని అరెస్టు చేసి 10 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బి జనార్దన్ రావు తెలియజేశారు. స్థానిక రామలింగేశ్వరపేట తోటవారి వీధికి చెందిన పురోహితుడు విష్ణుభట్ల మల్లికార్జున శర్మ ఇంట్లో ఈ నెల 7వ తేదీన జరిగిన చోరీ కేసులో 2 మహిళా నిందితులను 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి తాళాలు పగలకొట్టి విలువైన వస్తువుల చోరీకి పాల్పడింది. చిత్తు కాగితాలు, స్క్రాప్ వేరుకునే చెరుగుపల్లికి చెందిన శీలం రోశమ్మ, శీలం మహంకాళమ్మగా గుర్తించారు. మంగళవారం సాయంత్రం 1 టౌన్ సర్కిల్ కార్యాలయంలో సిఐ వి మల్లికార్జునరావుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ బి జనార్దన్ రావు తెలియజేశారు. తోటవారి వీధికి చెందిన విష్ణుభట్ల మల్లికార్జున శర్మ పౌరోహిత్యంతో పాటు యజ్ఞ యాగాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీన పూజల నిమిత్తం ఇంటికి తాళం వేసి తణుకు వెళ్లారు. ఈ నెల 7వ తేదీన ఇంటి తలుపులు తెరిచి ఉండటం చూసిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన తెనాలి వచ్చిన మల్లికార్జున శర్మ తన ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి 1 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించగా దర్యాప్తు చేపట్టిన సిఐ వి మల్లికార్జునరావు టెక్నాలజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. శర్మ ఇంట్లో చోరీకి పాల్పడింది. చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించే చెరువుపల్లి చెందిన శీలం రోశమ్మ, శీలం మహంకాళమ్మగా గుర్తించి వారిని అదుపులో తీసుకున్నారు. చోరీ చేసిన 80 గ్రాముల బంగారు గొలుసులు, 4.5 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. 2 మహిళా నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. టెక్నాలజీ ఆధారంగా ఎంతో చాకచక్యంగా నిందితులు గుర్తించిన సిఐ మల్లికార్జునరావును డీఎస్పీ అభినందించారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో తోటవారి వీధిలో విష్ణుభట్ల మల్లికార్జునరావు గారు అనే బ్రాహ్మణుడు, ఈయన ఈ యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈయన దీని నిమిత్తం 31వ తారీఖున అక్టోబర్ 31వ తారీఖున ఇల్లు తాళం వేసుకొని 37వ తారీఖు తనకి వెళ్ళారు. వీరు తర్వాత వాళ్ళ బంధువులు ఫోన్ చేశారు, 8వ తారీఖు ఉదయం తలుపులు బార్లో తెరవబడి ఉన్నాయి, మీరు వచ్చి మీ ప్రాపర్టీ చూసుకోండి అంటే ఆయన వచ్చి చూసుకొని 2 బంగారు చైన్లు 80 గ్రాములు, సుమారు 4.5 కేజీల వెండి, 6 పళ్ళాలు, ఈ చెంబులు గిన్నెలు ఇవన్నీ కలిపి 4.5 కేజీలు వెండి దొంగతనం అయినట్టుగా మనకి 8వ తారీఖున రిపోర్ట్ చేశారు. దాని మీద మేము సాంకేతిక పరంగా అన్ని అంశాలను పరిగణలో తీసుకున్న దాని మీద మాకు వచ్చిన ఆధారం మేరకు ఈరోజు శీలం రోసమ్మ, శీలం మహాకాళమ్మ వీరిద్దరూ చిత్తు కాగితాలు, ఓల్డ్ ఐరన్ స్క్రాపు ఇల్లు తిరిగి ఏరుకొని అవి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు. వీరు చెరుకుపల్లి టౌన్కి సంబంధించి చెరుకుపల్లి పట్టణానికి సంబంధించిన వీళ్ళు ఆ రోజున 7వ తారీఖున వచ్చారు. చుట్టుపక్కల కానీ ఎక్కడ అలికిడి లేదు. ఇంట్లో ఏమైనా ఆ పాత వస్తువులు దొరుకుతాయేమో ఈ గోడ దూకి లోనికి వెళ్ళి చూస్తే ఇల్లు తాళం వేసి ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఐరన్ రాడ్ సహాయంతో తాళం విరగొట్టి లోపలికి వెళ్ళి అవకాశం దొరికింది. ఇవి దొంగతనం చేసి వాళ్ళు సంచుల్లోనే వాళ్ళు ఏరుకునే చిత్తు కాగితాల సంచుల్లో వేసుకొని దొంగిలించుకొని వెళ్ళిపోయారు. ఈ రోజున మాకు అందిన సమాచారం మేరకు వారి ఇరువురిని తెనాలి 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు గారు వారి సిబ్బంది ఈ మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం సుమారు 10 లక్షల విలువ గల ప్రాపర్టీతో వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెనాలి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ప్రతి వారు కూడా సీసీ కెమెరాలు ఇంటి వద్ద ఏర్పాటు చేసుకుంటే మంచిది. కనీసం మనకి వారం 10 రోజులు ఇళ్లలో లేనప్పుడు ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఇది మా ఆధ్వర్యంలో మేము మీ ఇంటి వద్ద కెమెరాలు ఏర్పాటు చేసి మేమే మానిటరింగ్ చేస్తాం. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి కానీ ల్యాండ్లైన్కి ఫోన్ చేసి లేదా పీసీఆర్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పినట్లయితే, లేదా మీరు ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు రిజిస్టర్ అయితే మాకు మెయిల్ వస్తుంది, మాకు మెసేజ్ వస్తుంది. మేమే వారి దగ్గరికి వెళ్ళి వారి ఇంట్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేసి మేము నిరంతరం వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు పర్యవేక్షిస్తాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడడం జరుగుతుంది. కావున పట్టణ ప్రజలందరూ అందుబాటులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం లేదా మేము అందించే సదుపాయం లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని ఫ్యూచర్లో ఇవేమీ దొరకకుండా చూసుకోవాలని ఈ పత్రికాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.